ట్రంప్ టారిఫ్స్ హెచ్చరికల నేపథ్యంలో భారత్కు రష్యా సపోర్ట్ ఇస్తోంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే భారీగా టారిఫ్స్ వేస్తామంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ట్రంప్ బెదిరింపులకు కౌంటర్ ఇచ్చింది రష్యా. బెదిరింపులతో ట్రంప్ చేసేదేమీ లేదంటోంది. ఏ దేశాలతో బిజినెస్ చేయాలనేది ఆయా దేశాలు నిర్ణయించుకుంటాయంటూ తెలిపింది. బిజినెస్ చేయొద్దని హెచ్చరించడానికి నువ్వెవరు అంటూ రష్యా అడిగింది. వాణిజ్యం, ఆర్థిక సహకారం కోసం ప్రపంచ దేశాల మధ్య ఒప్పందాలు సహజమని, ట్రంప్ టారిఫ్స్ బెదిరింపులపై భారత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రయోజనాల కోసమే రష్యాతో భారత్ వ్యాపారం అంటూ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో చిరకాల మిత్రుడిగా ఉన్నటువంటి రష్యా ఇప్పుడు భారత్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. కేవలం వ్యాపార భాగస్వామ్యమే కాదు, అవసరమైతే మాట సాయం, ఇంకా అవసరమైతే యుద్ధంలో సాయం చేసేందుకు కూడా ఎప్పుడూ వెనకాడలేదు రష్యా. ఇప్పుడు కూడా అమెరికా మన మీద టారిఫ్స్తో దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, ఒక రకంగా విచ్చలవిడిగా నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో భారత్కు తాను ఎక్కడ వ్యాపారం చేయాలి, ఎవరితో వ్యాపారం చేయాలి అనే నిర్ణయం తీసుకునే హక్కు, సార్వభౌమాధికారం భారతదేశానికి ఉంది అంటూ రష్యా గట్టిగా ట్రంప్కి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు మనందరికీ తెలిసిన విషయమే, 25% టారిఫ్స్ భారతదేశం మీద వేసిన తర్వాత ట్రంప్ నిన్న మరొక కామెంట్ చేశారు. 25%కి తోడు అదనంగా మరింత టారిఫ్స్ వేస్తాను, మరిన్ని నేను ట్యాక్సులు వసూలు చేస్తాను వాళ్ళ దగ్గర అంటూ కూడా ట్రంప్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కూడా చాలా సీరియస్గా స్పందించింది. మేము ఎక్కడ వ్యాపారం చేసుకోవాలి, ఎలా వ్యాపారం చేసుకోవాలి, ఎవరితో వ్యాపారం చేసుకోవాలనేది మా ఇష్టం, మా అవసరాలకు అనుగుణంగా మేము చేసుకుంటాం అంటూ భారతదేశం స్పందించింది. విదేశాంగ శాఖ స్పందించింది. అయితే రాజకీయంగా దీని మీద పెద్ద రగడ నడుస్తుంది. ఓవైపు అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతుంటే ఇక్కడ ప్రధాని మోదీ కదా సమాధానం చెప్పాల్సింది. ఒకప్పుడు హౌడీ మోడీ అని చెప్పి ట్రంప్కి అంత సపోర్ట్ ఇచ్చారు కదా, అక్కడ అధ్యక్షుడు మాట్లాడితే ఇక్కడ అధ్యక్షుడే కదా మాట్లాడాల్సింది. కానీ అక్కడ అధ్యక్షుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక్కడ మన ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. చాలామంది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు కూడా ఇవి. అలాగే ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్స్ పెంచుకుంటానని పోతున్నా, లేదంటే యుద్ధానికి సంబంధించి మనకంటే ముందు వెళ్ళి ప్రచారం చేసుకున్నా, లేదంటే మన ఎకానమీని డెడ్ ఎకానమీ అన్నా, ఇంకా ఏ రకంగా మాట్లాడినా సరే మనం ఎందుకని అంత స్థాయిలో బదులు ఇవ్వడం లేదు, వాళ్ళు 100 మాట్లాడితే మనం 10కి కూడా కరెక్ట్గా సమాధానం ఎందుకు చెప్పడం లేదు అనే ప్రశ్న ప్రతిపక్షాల నుంచి ఉత్పన్నం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రకరకాల ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ఇప్పుడు భారత్ ఎలా ఈ పరిస్థితిని నిలదొక్కుకోగలుగుతోంది, ఈ పరిస్థితిని తట్టుకొని అనేది మరొక ప్రశ్న. ఇప్పటికే అమెరికాతో అవునన్నా కాదన్నా భారీగా వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. మన ఎగుమతులు వాళ్ళ దిగుమతులు పోల్చుకుంటే ఖచ్చితంగా మన ఎగుమతులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అమెరికా నుంచి చేసుకునే దిగుమతులతో పోల్చుకుంటే. అలాగే అమెరికా ఇక్కడ చెప్పేది ఏంటంటే, కంప్లైంట్ చేసేది ఏంటంటే, భారత్ నుంచి మా మీద ఎక్కువ టారిఫ్స్ ఉన్నాయి, భారత్ వ్యాపారానికి అనుకూలమైనటువంటి భాగస్వామి కాదు అంటూ ట్రంప్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు గుర్తొచ్చిందా అమెరికాకి భారత్ అనుకూల భాగస్వామి కాదు అని? గతంలో నరేంద్ర మోదీ హౌడీ మోడీ అంటూ ఇక్కడ అంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు గుర్తురాలేదా ట్రంప్కి? లేకపోతే అమెరికా ఎదుగుదలలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు అని చెప్పుకున్నప్పుడు గుర్తురాలేదా? ఎన్నికల సమయంలో భారతీయుల ఓట్లు ఆకర్షించడానికి ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమాలు చేసినప్పుడు గుర్తురాలేదా? లేకపోతే ఇన్నేళ్ల నుంచి ఇంత వ్యాపార భాగస్వామ్యం జరుగుతుంటే, ఇన్నేళ్ల నుంచి ఇన్ని బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంటే ప్రతి ఏడు ఎప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎందుకు గుర్తొస్తుంది? అమెరికాకు ఇప్పుడే ఎందుకు భారత్ అనుకూల భాగస్వామి కాకుండా పోయింది? భారత్ ఎలా స్పందించాల్సిన అవసరం ఉంది? ఎందుకని మోదీ అంత బలంగా స్పందించలేకపోతున్నారు? ఎందుకని కేవలం విదేశాంగ శాఖ కామెంట్ చేసి వదిలేస్తుంది? ఇలా అనేక ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశాల గురించి కూడా మనం మాట్లాడదాం. మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ మీరు మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, మీరు కామెంట్ చేయండి. మీరు ట్రంప్ చేస్తున్నటువంటి కామెంట్స్ను మీరు ఎలా చూస్తున్నారు? 25%కి అదనంగా మరింత టారిఫ్స్ వేస్తానంటూ బెదిరిస్తున్నాడు. భారతదేశం వ్యాపారానికి సరైన భాగస్వామి కాదు అంటున్నాడు. రష్యా దగ్గర నుంచి అసలు వ్యాపారం చేయడం తప్పు అని మనల్ని డిక్టేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. ఎందుకు భారత్ మీద ఇంత కక్ష పెంచుకున్నాడు? ఈ వైఖరిని ఎలా చూడాలి? మరోవైపు రాహుల్ గాంధీ అడుగుతున్నారు, ఎందుకు మోదీ స్పందించడం లేదు? అక్కడ అధ్యక్షుడు స్పందిస్తే ఇక్కడ మన ప్రధాని స్పందించాలి కదా. విదేశాంగ శాఖ ఒక కామెంట్ చేసి ఎందుకు వదిలేయాలి?
అనే ప్రశ్న రాహుల్ గాంధీ చాలా రిపీటెడ్గా సంధిస్తున్నారు. మరి ఎందుకని నిజంగానే మోదీ మెతక వైఖరి అవలంబిస్తున్నారు ట్రంప్ విషయంలో? ట్రంప్ 100 సార్లు కామెంట్ చేస్తే కనీసం భారత్ ఒక్కసారి కూడా తిరిగి ఎందుకు బలంగా కామెంట్ చేయలేకపోతుంది? భయపడుతుందా, లేకపోతే ఇది కూడా ఏదైనా వ్యూహాత్మక చర్యగా చూడాలా? మనం రష్యా సపోర్ట్గా నిలబడ్డాన్ని మనం ఎలా చూడాలి? ఇలా పలు అంశాలు ఉన్నాయి. వీటి మీద మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. మధుతో ఒకసారి మాట్లాడదాం. ముందుగా మధు, రష్యా సపోర్ట్గా నిలుస్తుంది. రష్యా ఎప్పుడు ఒక గొప్ప స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే మనతో ఉంటుంది, స్నేహహస్తాన్ని చాటుతూనే ఉంది. మరొకసారి అలాంటి సపోర్ట్ మనకు కనిపిస్తుంది అమెరికా విషయంలో. ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో భారత్ ఏదైనా బలమైన స్టెప్ తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మధు. నందు, నిజంగానే అంటే మనకు అమెరికాతో సత్సంబంధాలు అనేటువంటిది పెద్దగా మొదటి నుంచి కూడా నమ్మదగిన రీతిలో మొదటి నుంచి ఎప్పుడూ లేదు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల మధ్యలో కేవలం మనతోటి నమ్మదగినటువంటి ఫ్రెండ్షిప్ చేసినటువంటి దేశాలు, దౌత్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆయుధ పరంగా కానీ, అన్ని రకాలుగా ప్రపంచ వేదికల పైన భారత్ కు మద్దతు తెలిపేటువంటి విషయంలో కానీ మద్దతు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి దేశాల్లో మొదటి నుంచి రష్యా, ఇజ్రాయెల్ ఇలా కొన్ని దేశాలు మన సరసన నిలబడ్డటువంటి సందర్భం ఉంది. ఎట్లాంటి సందర్భమైనా, అది యుద్ధ వాతావరణమైనా, విపత్కర పరిస్థితులైనా, తర్వాత దౌత్యపరమైనటువంటి సంబంధాలైనా, ఒకరికొకరు చేయుతనిచ్చుకునేటువంటి సిచ్యువేషన్ అయినా పూర్తి స్థాయిలో భారత్ తో నమ్మదగినటువంటి ఫ్రెండ్షిప్ చేసినటువంటి దేశాల్లో రష్యా ప్లస్ ఇజ్రాయెల్ గతంలో మన చరిత్ర చెప్తా ఉంది. అమెరికా ఎప్పుడు కూడా తన స్వలబ్ధి కోసం, తనకు అనుకూలమైనటువంటి నిర్ణయాల కోసమే స్టేట్మెంట్ చేసింది భారత్ విషయంలో. ఎప్పుడు ప్రేమతో సత్సంబంధాల కోసం మనం లేకుంటే మంచి కోరుకునేటువంటి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. రీసెంట్ గా జరిగిన పరిణామాలు చూస్తే కూడా అదే కనిపిస్తా ఉంది. ఆపరేషన్ సింధూర్ విషయంలో నేను చెప్తేనే యుద్ధం ఆపేశారు. తర్వాత ఇప్పుడేమో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, మీరు రష్యాతో వ్యాపార ఒప్పందాలు కొనసాగిస్తున్నారు, క్రూడ్ ఆయిల్ కొంటున్నారు, కొనొద్దు, నిలిపివేయండి, లేదంటే టారిఫ్లు వేస్తాం, లేదంటే అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల పైన చర్యలు తీసుకుంటాం, అంటే ఇమిగ్రేషన్ రూపంలో కావచ్చు, అనుమతి రూపంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంకా నెక్స్ట్ వీసాల రూపంలో కావచ్చు, ఇలా అనేక రకాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాంతోపాటు ముఖ్యంగా దిగుమతులకు సంబంధించి ఎగుమతులకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున టారిఫ్స్ విధించడం అనేటువంటిది కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పదే ఎవరో కాదు, డైరెక్ట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్టేట్మెంట్ చేస్తుండటంతో విస్మయానికి గురవుతా ఉన్నటువంటి పరిస్థితి దేశాలని, ప్రపంచ దేశాలని కూడా. ఎందుకు ట్రంప్ వైఖరి ఇలా ఉంది అనేట్టు మన కేవలం భారత్ తోటే కాదు, రష్యా, చైనా ఇలా ఇంకా అనేక దేశాలతో ఇదే రకమైనటువంటి వ్యవహార శైలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తా ఉన్నారు. ట్రంప్ కు కాస్త మొదటి నుంచి వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా పేరుంది మొదటి నుంచి కూడా. కాబట్టి ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను అట్లాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ట్రంప్ కు ఖచ్చితంగా ధీటైన సమాధానమే భారత్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మొదటి నుంచి కూడా. పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ విషయంలో, తర్వాత భారత్ కు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాల విషయంలో విదేశాంగ శాఖ చాలా ఘాటుగా రిప్లై ఇస్తా ఉంది. మోదీ ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు, మోదీ ఎందుకు మాట్లాడట్లేదు, ట్రంప్ కు జవాబు ఎందుకు చెప్పట్లేదు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతున్న మాట వాస్తవం. కానీ ట్రంప్ మాట్లాడే ప్రతి మాటకి భారత్ ఎదురుగా జవాబిచ్చి కాలు దువ్వేటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ లేదు ఒక రకంగా. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసేటువంటి దాంట్లో భాగంగా వ్యాపార సంబంధాలు, దౌత్యపరమైన సంబంధాలు అన్ని రకాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలతో సాన్నిహిత్యంగా ఉండడం, వారితో ఫ్యూచర్ లో ఫ్రెండ్షిప్ చేసేటువంటి విధంగా ముందుకు వెళ్లేలా దౌత్యపరమైన నిర్ణయాలపైన భారత్ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే పెద్దగా మోదీ రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటిది కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. మోదీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ట్రంప్ మాట తీసుకోకుండా, ట్రంప్ పేరు తీసుకోకుండా, ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది, అంతకంటే ముందే ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా నాశనం చేసేసాం, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, ఇదేం స్టాప్ కాదు, ఉగ్రవాదం పైన కంటిన్యూ ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి ట్రంప్ కు పేరు తీసుకోకుండా ట్రంప్ కు జవాబు ఇచ్చినట్టుగానే చర్చ ఉంది పొలిటికల్ సర్కిల్లో. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుండొచ్చు, కానీ దేశానికి సంబంధించినటువంటి విషయంలో యునైటెడ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు. కాబట్టి ఈ రోజు అమెరికా వ్యవహరిస్తున్నటువంటి ఒక పగబట్టినటువంటి తీరు, డైరెక్ట్ గా ఒక పగబట్టినటువంటి తీరుగా ఈ 25% టారిఫ్లే కాదు, ఇంకా పైనుంచి టారిఫ్లు విధిస్తాం, ఇంకా కఠిన నిర్ణయాలు ఉంటాయనేటువంటి స్టేట్మెంట్లను ప్రతిపక్షాలన్నీ, అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ట్రంప్ పిచ్చి చేష్టలు చేస్తున్నటువంటి పిచ్చి చేష్టలను భారత్ ఖండిస్తా ఉంది. త్వరలోనే రష్యా రాజధాని
మాస్కోలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా పర్యటించనున్నట్టుగా తెలుస్తా ఉంది. మరిన్ని ఒప్పందాలు చేసుకునేటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా చాలా మద్దతు నిలిపేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. వ్యాపార సంబంధాలు ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరితోనైనా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నియంత్రించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఈ